ఏఐపియు, ఏఐపిఎస్, ఏఐపికేఎంఎస్, పిఓడబ్ల్యూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ స్మారక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ప్రజల సేవలను కొనియాడారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాల సాధనలో ముందుకు కొనసాగడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. 5 దశాబ్దాల కాల విప్లవ యోధుడు ఇక మనకు లేడు రాయల చంద్రశేఖర్ అన్న. తాను కుటుంబం విప్లవోద్యమ నాయకులు కుటుంబం అంతా కూడా త్యాగతనులే. ఆ వెలుగులో 50 సంవత్సరాలు అనేక రంగాల్లో, రైతు రంగంలో, రైతు కూలీ రంగంలో, అట్లాగే అనేక జిల్లా కేంద్రాల్లో తను విప్లవోద్యమ నిర్మాణానికి తన కర్తవ్యాల్ని పూర్తి చేశాడు. అంతేకాదు ఒక్క రాష్ట్రం కాదు, రాష్ట్రాలు దాటి ఇతర రాష్ట్రాల్లో కూడా తన కర్తవ్యాన్ని ముందు తీసుకెళ్లాడు. ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా తరఫున 4 నెలల పాటు ఉత్తరాది రాష్ట్రాలు, అట్లాగే అనేక రాష్ట్రాలు తిరిగి ఏదైతే ఈ భూముల్ని ఆదాని అంబానీలు కట్టబెట్టే మోడీ తెచ్చిన 3 చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించడంలో తను కూడా ఒక భాగస్వామి. కరోనాను లెక్క చేయకుండా ఢిల్లీ కేంద్రంలో జరుగుతున్న 761 మంది చనిపోయిన ఆ ఉద్యమంలో తాను వారాల తరబడి ఢిల్లీ కేంద్రంలో ఉండి దేశ రైతాంగాన్ని ఐక్యం చేయడంలో పాల్గొన్నాడు. అలాంటి కామ్రేడు మరణం చాలా బాధాకరమైంది. మరణం తీరు బాధాకరమైంది. కామ్రేడ్ చంద్రశేఖరన్ ఆశయాన్ని మనం అంతా ముందు తీసుకెళ్దామని చెప్పేసి తనకు నిజమైన నివాళులని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను.